వేములవాడ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వేములవాడలో వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వారానికి ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఇది చేశాం అది చేశామంటూ అసత్య ప్రచారాలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని పనులు చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మొదట కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఆలయాల విస్తరణ, రోడ్డు వెడల్పు, 100 పడకల ఆసుపత్రి వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. నిండు సభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, కౌన్సిలర్ కుమ్మరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వాసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోట్లు వేములవాడకు బడ్జెట్లో పెట్టినామని సంబరాలు చేసుకుంటుర్రా? 50 కోట్లు పెట్టినామని మీరు వేములవాడ రాజన్న గుళ్ళో 50 కోడలు కట్టినందుకు 50 టికెట్లు తీసుకున్నామని చెప్పడానికి మీరు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. 50 కోడలు కట్టేస్తే మీరు 5దో 10దో టికెట్లు తీసుకున్నారా తీసుకోలేరా మాకు అవసరం లేదు. కానీ ఒకవేళ మీరు కోడి టికెట్లు తీసుకుంటే ఫస్ట్ చెకింగ్ పాయింట్లోనే ఒక సగం టికెట్ చింపుకుంటారు, రెండో చెకింగ్ పాయింట్ ఫ్లైఓవర్ కింద పూర్తి టికెట్ తీసుకుంటారు. కానీ మీరు మేము 50 కోడలు కట్టేసినామని గుడి బయట మెట్ల బయట టికెట్లు చూపెట్టుకుంటూ మేము 50 కోడలని చెప్పడం, అసలు మీరు టికెట్లు తీసుకున్నారా? ఒకవేళ తీసుకుంటే టెంపుల్ ఎంప్లాయీస్, టెంపుల్ ఉద్యోగులు, ఈవో మరి మీరు ఆ టికెట్లను కలెక్ట్ చేసుకోవడం ఎందుకు లేదు? అంటే కాంగ్రెస్ వారికి ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? ఇప్పుడు బద్దిపోచమ్మ టెంపుల్ కూడా ఇంతకుముందు ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, దానికి 17 కోట్లు కేటాయించిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీది. అలాగే ఇక్కడ వేములవాడ ప్రజలకు నిత్యం మనకి ఇక్కడికి జాతర నిమిత్తం కానీ దేవస్థానం నిమిత్తం కానీ ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి నీళ్ళు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో 360 రోజులు మనకు వేములవాడలో గుడి చెరువులో నీళ్ళు ఉండాలని చెప్పేసి అని ఆ రోజు 17 కోట్లు పెట్టి మిడ్మాడ నుంచి ఒకటి సపరేట్ లిఫ్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మిషన్ భరిత ద్వారా కూడా గుండాన్ని నింపడం జరిగింది. మేము చేసిన ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ అప్పుడు ఉన్నటువంటి సీఎం హోదాలో 3 సార్లు కూడా వీటీడీ సమావేశం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి చర్చించడం జరిగింది. కనీసం వీరు ఈ 8 నెలల కాలంలో ఒక్కసారి కూడా స్థానిక ఎమ్మెల్యే తప్ప కూడా ఎవ్వరు కూడా దేవాదాయ మంత్రి కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా వేములవాడ వస్తా అని చెప్పి తప్పించుకోవడం జరిగింది.